రైట్, ఇక విమాన ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, ప్రమాద ఘటనకు గల కారణాలు ఏమైనా తెలుసాయా? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి పరిస్థితి? మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా 7878 విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి ఒక చెట్టును ఢీకొట్టి క్రాష్ అయిపోయింది. ఈ యాక్సిడెంట్లో ఇప్పటికే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది అహ్మదాబాద్ ప్రభుత్వం నుంచి రిలీజ్ అయింది. మొత్తం ప్రయాణం, అందులో విమానంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారనేటువంటి విషయాన్ని ఇక్కడి సిపి కన్ఫర్మ్ చేశారు. మొత్తం 230 మంది ప్రయాణికులు ఉంటే అందులో 10 మంది సిబ్బంది ఉన్నారు, 2 పైలట్లు, సుమిత్ సబర్వాల్ అలాగే కువిందర్, వీళ్ళిద్దరూ మొత్తం ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా విషాదకరంగా మారింది యొక్క ఇన్సిడెంట్ అనేది. ఈ 50 ఏళ్ల సంవత్సర కాలంలో ఇంత పెద్ద మరణాలు సంభవించినటువంటి ఇన్సిడెంట్ గానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఇదే ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన లండన్కు తన భార్యను తీసుకురావడానికి, కుమార్తె అక్కడే ఉంటారు, ఆయన భార్యను తీసుకురావడం కోసం ఆయన బయలుదేరి ఇది ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. ఇక ఆయన కూడా యొక్క యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. సో ప్రస్తుతం మొత్తం 242 మంది యొక్క విమానంలో ప్రయాణించిన వాళ్ళతో పాటు అక్కడ బీజే మెడికల్ కాలేజ్కు సంబంధించి హాస్టల్స్లో ఉన్నటువంటి మెడికల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడైతే ప్లేన్ క్రాష్ అనేది జరిగిందో, ప్లేన్ క్రాష్ అయిన మరుక్షణమే ఆ కింద జనావాసాలకు సంబంధించి అది బీజే మెడికల్ కాలేజ్కు సంబంధించినటువంటి హాస్టల్ భవనంలోకి ఒక్కసారిగా ప్లేన్ అనేది చొచ్చుకుని వచ్చింది. అదే సమయంలో డాక్టర్లందరూ, మెడికల్ అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. ఇక దాదాపు ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మొదటగా జూనియర్ డాక్టర్ల యొక్క మెడికల్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టినటువంటి ప్లేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే సీనియర్ డాక్టర్లు ఉన్నటువంటి బిల్డింగ్ ను ఢీకొట్టింది. ఈ యొక్క ప్రమాదంలో అనేక మంది గాయపడటంతో పాటు దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక మృతుల సంఖ్య అనేది మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అహ్మదాబాదు వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక బ్లడ్ సెంటర్స్ ఒక నోట్ను రిలీజ్ చేశాయి ఇమ్మీడియట్ గా. ఎందుకంటే మెడికల్ అందరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వాళ్లకు రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పౌరులందరూ కూడా కొంత సామాజికంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కొంత రక్తదానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఎమర్జెన్సీ, ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలనేటువంటి విషయాన్ని కూడా ఆ ప్రజలకు ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే రక్తదాన కేంద్రాలను మెన్షన్ చేశారు. యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ని, అలాగే ఐహెచ్బిటి డిపార్ట్మెంట్, సివిల్ హాస్పిటల్, ఐకేడిఆర్సి బ్లడ్ సెంటర్, దీంతో పాటు జీసీఆర్ఐ బ్లడ్ సెంటర్. సో ఈ కేంద్రాల వద్దకు వచ్చి ఇమీడియట్ గా రక్తదానం చేయాలనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఇప్పుడు మెడికల్ అందరూ కూడా గాయపడ్డారు. దాదాపు ఇప్పటికే 30 మంది చనిపోయారు, చాలా మంది ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరికీ అర్జెంట్ గా రక్తదానం అనేది అవసరం అవుతుంది. బ్లడ్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కొంత ఐడెంటిఫై చేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళు రక్తదానం చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఒక నోట్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడైతే ఈ యొక్క విమానం అనేది ప్రమాదానికి గురైన తర్వాత అసలు ప్రాథమికంగా ఒక దర్యాప్తు అనేది మొదలైంది. ఇమ్మీడియట్ గా ఘటనా స్థలానికి ప్రజెంట్ యాక్సిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది అక్కడకు చేరుకుంది. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను కూడా ఆరా తీస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ ఒక నోట్ను రిలీజ్ చేస్తూ ఒక టోల్ ఫ్రీని, హాట్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రయాణికులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ హాట్ లైన్ నెంబర్ కు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అక్కడ ఎమర్జెన్సీ సేవలను కూడా ప్రారంభించామన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ప్రయాణానికి సంబంధించి అసలు ప్రస్తుతం ఎప్పుడైతే 1:30 ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో, ఇన్సిడెంట్ చోటు చేసుకున్న దగ్గర నుంచి కూడా 3 గంటల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో రాకపోకలు అనేవి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే మరలా రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నటువంటి విమానాలను మాత్రం అక్కడ స్టాప్ చేయడం జరిగింది. మిగతా విమానాలను యథావిధిగా ప్రయాణికుల యొక్క రాకపోకలను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలను మళ్ళీ పునరుద్ధరించారు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు చనిపోయినటువంటి 242 మందిని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి, వారిని కుటుంబాలకు ఎలా అప్పగించాలనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇందులో దాదాపు 169 మంది భారతీయులు ఉన్నారు, 30కి పైగా బ్రిటన్ వాసులు ఉన్నారు, ఒక 7గురు మరోవైపు ఎవరైతే ఇటు పోర్చుగీస్ దేశస్తులు ఉన్నారు, అలాగే ఒక కెనడియన్ జాతీయస్తులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళను ఆ DNA టెస్ట్ ద్వారా మాత్రమే